శ్రీకృష్ణ పరమాత్ముడేమో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నాడు. అంటే దుష్టులను రక్షించాల్సింది, శిష్టులను రక్షించాల్సిన వాళ్ళేమో ఇక్కడ కూడా మొరపెట్టుకుంటున్నారు. శాంతి సందేశాన్ని అందుకున్న వాళ్ళేమో ఈ రోజు మనం పీడితులు చేస్తున్నారు. ఏంటండి ఇది? నిజమేనా? నాకు కూడా చాలా సంశయాలు ఉన్నాయి, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మీరు ఇంతమంది విఘ్నులు ఉన్నారు, ఇంతమంది హిందూ సైన్యులు ఉన్నారు, ఇంతమంది హిందూ ధర్మాన్ని కాపాడడానికి కట్టుకొని నడుమగట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు కొన్ని సంశయాలు ఉన్నాయండి. దాన్ని కనుక మీరు తీరుస్తే అది సాది సందేశమా లేక ఇస్లామిక్ జియాదా, అది మీరు జవాబు చెప్పాలి నాకు. కాసిం వచ్చిండు, ఆయన ఏం సందేశం ఇచ్చిండండి? జిహాదియా సందేశియా? జియాదియా మీరు. తర్వాత గోరి వచ్చిండు, ఆయన ఏం చేసిండు? జిహాదియా संदेशमा जिहादिया भाई. उसके बाद गजनी आया, या उन्हें शांति का संदेश दिया, या इस्लाम का जिहाद था? उन्हें इस्लाम का जिहाद था, क्या था? अरे भाई जरा जोर से बोलो, सबको मालूम होना चाहिए, क्योंकि अपन बड़े यहाँ पर बैठे हुए हैं, आकर यही बोल रहे अपन इतना पीड़ित है उतना ये है. लेकिन आखिर करा क्या वो साथ संदेश सुनने से वाला? शांति संदेश सुनने के बाद यहाँ दुनिया में क्या दे रहा संदेश उन्हें, वो तो समझो पहला. उसके बाद अपने हिंदुस्तान के ऊपर अनेक आतंकवादी हमले हुए. उसके बाद अयोध्या ధ్వంస करा गया. ఎవరండి చేసింది? వాళ్ళు అయోధ్యను ధ్వంసం ఎవరు చేసిండ్రు? మథురాని ఎవరు చేసిండు? హరిహర గుడిని ఎవరు చేసిండు? మరి ఇంకేం కావాలి? ఇంకా ఎన్ని రోజులు ఇవన్నీ ఆలోచిస్తుంటాము? పోనీ మొన్న పార్లమెంట్ మీద ఎవరండి దాడి చేసింది? బెంగళూరులో ఎవరండి చేసింది? బాంబేలో ఎవరండి చేసింది? మిహాత్లో ఎవరండి చేసింది? కేరళలో ఎవరండి చేసింది? మరి ఇంకా ఏం కావాలి నీకు? ఇంకా ఎప్పటిదాకా నువ్వు ఈ విధంగా కూర్చుంటావు? ఎప్పుడు చేసేక వయసా జవాబు దేనా హే. శ్రీకృష్ణుడు దగ్గర చెప్పింది, ఎవరికి ఏ విధంగా జవాబు చెప్పాలనో, ఎవరికి ఏ భాష అర్థమైతే అదే భాషను చెప్పాలన్నాడా లేదా? మన హైదరాబాద్లో లుంబిని పార్కులో ఎవరండి అటాక్ చేసింది? ఎవరు చేసిండ్రు? దిల్సు నగర్లో ఎవరు చేసిండ్రు? సాయిబాబా గుడి మీద ఎవరు చేసిండ్రు? పోనీ గోకుల్ చాట్ మీద ఎవరు చేసిండ్రు? మరి ఇంకా ఏం కావాలి? ఇంకా ఎప్పటిదాకా మనము వాళ్ళని ఉపేక్షిస్తాము? ఎప్పటిదాకా వాళ్ళని ఇక్కడ చాలా మంది చెప్తున్నారు ప్రార్థించాలి. ప్రార్థన కాదు చేయాల్సింది. శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పిండో శ్రీకృష్ణుడు సందేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈ ప్రార్థనలు నడవై మనకు. ఈ బంగ్లాదేశ్ ఏర్పడానికి ఎవరు కారణం అండి? మనమే కదా. ఇందాక రామచంద్రరెడ్డి గారు చెప్పారు, మనం ట్యాక్స్ కట్టి వాళ్ళని ఏర్పాటు చేసినవి. తర్వాత నెక్స్ట్ దసరా వస్తుంది జరుపుకొనిచ్చిండ్రా? ఈ మొన్న దసరా వస్తుంది జరుపుకొనిస్తున్నారా? వాళ్ళు కోవిడ్లో అన్నం పెట్టింది వీళ్ళే కదా, హరే రామకృష్ణ వాళ్ళే కదా అన్నం పెట్టింది, భోజనం పెట్టి వాళ్ళే కదా, మందులు ఇచ్చింది వాళ్ళే కదా, మన నుండి కూడా మందులు పంపించింది కదా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? జిహాద్ కర్రే, ఇస్లామిక్ జిహాదే పాలిస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా మానవత్వం అనేది లేదు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని ఇక ముందు కూడా మనము ఏం చేయాలి? మనకు బోనాలు వస్తాయి, దసరా వస్తుంది, నవరాత్రులు వస్తాయి, వసంత నవరాత్రులు వస్తాయి. వీటన్నిటికీ మనం పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెడితేమే ఈ ఖర్చు చేస్తున్న దగ్గర దీని లాభం ఎవరు పొందుతున్నారండి? ఎక్కడ పోతున్నాయండి? మరి చేయాలన్నా మనము వాళ్ళని బలపరచాలన్నా? ఈరోజు వాడు ఖచ్చితంగా 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 10% జకాత్ ఇస్తున్నాడే. ఆ జకాత్ నుండే కదా ఇంత జిహాదీలు పెట్టుబడుతున్నారు. మరి మీరే కదా దానికి కారణము, మనమే కదా దానికి కారణము. మరి ఎప్పటివరకు చేస్తాం ఇది? ఈ రోజు నిర్ణయించుకోవాలి. ఇప్పటి నుండి ఏ జిహాదీ దగ్గర మనం పోయి కానీ ఎవరితో సంబంధం కానీ పెట్టుకోదు. ఎవరి దగ్గర ఎకనామికల్గా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళు బలపడే విధంగా చెయ్యకపోతేనే వాళ్ళు నోరు మూసుకుంటారు. చూడండి, ఎక్కడైతే మనం బలంగా వాళ్ళని ఉపేక్షించడమో, ఎక్కడైతే వాళ్ళని బహిష్కరించడమో, వాళ్ళు కాళ్ళ బేరానికి వస్తారు. ఖచ్చితంగా వాళ్ళు గర్భాపసి ఇచ్చేస్తారు. అది జ్ఞాపకం ఉంచుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువులు ముఖ్యంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఏమిటంటే, ధర్మం కోసం పోట్లాడుతున్న అందరికీ ఈ ధర్మ సంస్థలందరూ తొందరగా
ఒక తుపాకీ లైసెన్సు, ఒక తల్వార్ లైసెన్సు తొందరగా ఇప్పియాలి. నంబర్ 1. నంబర్ టూ, ఎవరైతే ఇప్పటి నుంచి హిందూ ధర్మ కార్యాలలో ఏ కార్యాలు చేసినా, గణపతి అమ్మవారు ఏది చేసినా, పువ్వులను కొనేది ఎవరి దగ్గర, ఆ యొక్క మైకులు పెట్టేది ఎవరి దగ్గర, టెంట్ వేసేది ఎవరి దగ్గర, తినేది ఎవరి దగ్గర, వచ్చేటువంటి బండ్లు వచ్చేది ఎవరి దగ్గర ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు హిందువుల సంస్థల పైన ఉంది, హిందువుల పూజా కార్యక్రమం చేసే వారి పైన ఉంది. ఇప్పుడు ప్రత్యేకించి అయ్యప్ప స్వాముల పైన చాలా ఉంది. నేను నిన్న 2 కార్యక్రమాలకు వెళ్ళొచ్చాను, పర్వేది అండ్ శంకర్పల్లిలో. 3 వేల మంది వచ్చారు. ఒక్కొక్క దగ్గర 10 లక్షలు, ఒక దగ్గర 7 లక్షలు ఖర్చు అయింది. ఆ ఖర్చు అంతా కూడా ఎవరికి పోయింది అంటే ఇప్పుడు మీ రామరాజు గారు చెప్పినటువంటి సంస్థలకే వెళ్ళిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలానే ఇవి మార్చాల్సిన అవసరం ఉంది. పూజలు ఖచ్చితంగా ఒక 1 ఇయర్ పాటు కనుక హిందువులు కనుక పూజలు కాకుండా ధ్యానము జపము మాట్లాడుకోవడం తప్ప దేశం కోసం ఇంకా ఏమీ చేయకూడదు. అలా చేసినట్టయితే వాడు ఖచ్చితంగా హిందూ ద్రోహిగా మనం పరిగణించాల్సిన అవసరం హిందువులోనే ఉన్నది. ముస్లింలు అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాడికి అల్లా పేరు మీద 57 దేశాలు ఉన్నాయి, అలేలియా పేరు మీద 127 దేశాలు ఉన్నాయి. అంతా సమానమే, సర్వే జన సుఖినో భవంతి అనేటువంటి ఈ గొర్రెలకు ఒక్క దేశం కూడా లేదు. అయినా మేము 100 సంవత్సరాలని సంస్థలు పెట్టి తిరుగుతున్నాము, అయినా మనం కానేవాడు లేడు. 500 సంవత్సరాల తర్వాత రామాలయం కట్టుకుంటే ఎంతో చంకలు గుద్దుకొని మనం సంతోషపడ్డాం. నేనేమంటున్నానంటే 50,000 దేవాలయాలను కూడా కొట్టిన ఔరంగజేబు కాలంలో ఒక్క దేవాలయానికే సంతోషపడుతున్నాం. ఇంకా 49,999 దేవాలయాలు ఇప్పుడు నిర్మాణం కావాల్సినది ఉంది. దానికోసం అందరికీ లైసెన్సులు అవసరం ఉంది. ఖచ్చితంగా రాజాసింగ్ గారు నేను కోరుతున్నా, ఈ ఆవుల గురించి కాదు, మనుషులే చచ్చిపోతున్నారు, ఆవులు అందులో అదో భాగం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి కాదు, భారతదేశమే చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నది. తెలియకుండా ఇప్పుడు పాత బస్తీలో చాలా ప్రమాదంలో ఉంది. ఏ క్షణానైనా మొట్టమొదటి అటాక్ జరిగితే పాత బస్తీలో రాజాసింగ్ దగ్గరికి మొదటిగా వస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటున్నా అంటే వారు మాత్రమే హిందూ ధర్మం కోసం గట్టిగా మాట్లాడుతున్నారు. పార్టీ ఏదైనా పర్వాలేదు, ఆయన మొదట కార్పొరేటర్గా గెలిచింది టీడీపీలో, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. రేపు ఇంకో పార్టీకి పెడితే కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ పైన ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే బీజేపీకి సపోర్ట్ చేయడానికి వేరే పార్టీ లేదు ఈ దేశంలో. బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఒక పార్టీ లేదు. ఇదివరకు అఖిల భారత హిందూ మహాసభ ఉండే, కానీ దాన్ని కూడా మనం అనగదొక్కున్నాము. దాని కారణంగా ఈరోజు కాంగ్రెస్ కు సిపిఎం సిపిఐ పార్టీలు ఎన్నో సపోర్ట్ చేస్తున్నాయి, కానీ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఒక ముస్లిం పార్టీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు. మనకు హిందూ ధర్మం మొత్తానికి బీజేపీ ఉండి కూడా ఇప్పుడు నిన్న మొన్న చావుదలకు 8 ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు అయ్యారంటే చావుకు దగ్గర ఎవరున్నారంటే హిందువులే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినటువంటి లైసెన్సులు రామరాజు గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ధనవంతులు మొట్టమొదటిగా నాకు ఇప్పియండి లైసెన్స్. నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను ఎటువంటి డాంబికం లేకుండా ఉన్నట్టుగా మాట్లాడాలనే కోరికతో నాకు 6 నిమిషం టైం ఇచ్చారు. 6 నిమిషం కాదు, 6 రోజులు టైం ఇస్తే అనర్గళంగా మాట్లాడేటువంటి సమయం నా దగ్గర ఉన్నది. ఖచ్చితంగా లైసెన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పించాల్సిన బాధ్యత మీ అందరి పని చేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.